డిస్కస్ చేస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ యాక్సిడెంట్ కేసు పోలీసుల మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసులో బంజారా హిల్స్ అప్పటి ఏసీపీ సుదర్శన్, సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. లక్షల రూపాయలు తీసుకుని షకీల్ కుమారుని బదులు మరొకరు కార్ డ్రైవింగ్ చేసినట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో ముగ్గురు పోలీసు అధికారులపై వేటు పడింది. రైట్, మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రహీల్ కేసుకి సంబంధించి ముగ్గురు పోలీసులపైన వేటు పడింది. ఈ చర్యలు ఈ వేటుతో పాటే ఆగిపోతాయా, లేకపోతే ఇంకా ఫర్దర్ గా ఉంటాయి? ఎందుకంటే లక్షల రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 2022లో ఒక రోడ్డు ప్రమాదం జూబ్లీహిల్స్ లో జరిగింది. ఆ ప్రమాదంలో రైలే కారు నడిపినప్పటికీ కూడా అప్పుడు పనిచేస్తున్నటువంటి జూబ్లీహిల్స్ సిఐ, బంజారాహిల్స్ ఏసీపీ, జూబ్లీహిల్స్ ఎస్ఐ ముగ్గురు కూడా ఆ రైలుని తప్పించి వేరే వ్యక్తిని డ్రైవర్ గా పెట్టారని చెప్పేసి ఆరోపణలు రావడంతో దానిపైన విచారణ జరిపిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వీళ్ళు డబ్బులు తీసుకొని రైల్ని మార్చేశారని చెప్పేసి నిర్ధారించడంతో ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ వేరే చోట పనిచేస్తున్న డిపార్ట్మెంట్ లో కంట్రోల్ రూమ్ లో ఎస్ఐ పనిచేస్తున్నాడు. జిహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లో సుదర్శన్ పనిచేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నిన్న. అయితే ఇప్పటికే షకీల్ కేసులో దాదాపు పంజాగుట్ట సిఐతో పాటు నిజామాబాద్ సిఐని కూడా సస్పెండ్ చేశారు. మళ్ళీ రీసెంట్ గా 2 రోజుల క్రితం కూడా ఇద్దరు సిఐలు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి కూడా వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఏదైతే జూబ్లీహిల్స్ కేసు 2022 మార్చిలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పుడు షకీల్ కార్ ఢీకొని ఒక చిన్నారి చనిపోయింది, 4గురికి గాయాలయ్యాయి. వాళ్ళంతా కూడా యాచకులుగా అప్పుడు గుర్తించారు. ఎవరు ప్రశ్నించకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు రహీల్ ని తప్పించేసి మరో డ్రైవర్ ని ఇక్కడ పెట్టినట్టు దర్యాప్తులో గుర్తించడంతో ఇప్పుడు ముగ్గురు అప్పుడు పనిచేసిన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సిఐతో పాటు ఎస్ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ కేసులో దాదాపు అధికారులు అంటే గతంలో ఆ అధికారుల అండదండలు రాజకీయ నాయకులకు ఉండడంతో ఈ కేసులన్నిటిని కూడా తప్పించారని చెప్పేసి ఇప్పుడు ఒక్క కేసు మాత్రమే మనం చూస్తున్నాము. అసలు ఈ కేసు తర్వాత చాలా మంది ఇలా అధికారం అడ్డం పెట్టుకుని తప్పించుకున్న కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ షకీల్ రోడ్డు ప్రమాదం కేసులో ఇప్పటికే దాదాపు 6 మంది పోలీసులపై వేటు పడింది. థ్యాంక్ యూ సురేష్.